నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన పుస్తకం గురించి లోతుగా మాట్లాడుకుందాం. డాక్టర్ జాసన్ ఫంగ్, జిమ్మీ మూర్ రాసిన ది కంప్లీట్ గైడ్ టు ఫాస్టింగ్. అవును, ఫాస్టింగ్ అంటే ఉపవాసం. ఈ పదం వినగానే చాలామందికి రకరకాల ఆలోచనలొస్తాయి. నిజమే, ఆకలి, నీరసం ఇలాంటివి. కాని అసలు ఉపవాసం అంటే ఏంటి? అంటే అది కేవలం ఆహారం దొరక్క ఆకలితో ఉండటం కాదు కదా. ఈ పుస్తకమేం చెప్తోంది? ఆ మీరు కరెక్ట్ పాయింట్ లేవనెత్తారు. పుస్తకంలో ఇదే మొదట స్పష్టం చేస్తారు. ఉపవాసం, ఆకలి ఒకటి కాదు. ఆకలి అనేది మన నియంత్రణలో లేనిది, ఆహార కొరత వల్లొస్తుంది. ఓ, కాని ఉపవాసం అలా కాదు. మన చుట్టూ ఆహారం ఉన్నా కూడా మన ఇష్టపూర్వకంగా ఒక పద్ధతి ప్రకారం కొంత సమయం పాటు తినకుండా ఉండటం. అంటే ఇది స్వచ్ఛందంగా చేసేది. అంటే ఆ తేడా చాలా ముఖ్యమన్నమాట. చాలా ముఖ్యం. అయితే ఈ పుస్తకంలో ఆధునిక జీవనశైలి గురించి కూడా ప్రస్తావించారు కదా. మనమిప్పుడు ఎలా తింటున్నాం అనే దాని గురించి. అవును, అంటే రచయితలు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం దాదాపు రోజంతా తింటూనే ఉంటున్నాం. 1970ల్లో రోజుకి 3 పూటలు తినడం సాధారణమట. అవునా? కాని ఇప్పుడు NHANS డేటా అని ఒకటుంది. అమెరికాలో సర్వే చేస్తారు. దాని ప్రకారం రోజుకి 5-6 సార్లు తింటున్నాం, స్నాక్స్, భోజనాలు అన్నీ కలిపి. అంటే శరీరం ఎప్పుడూ తిన్న ఆహారాన్ని ప్రాసెస్ చేసే పనిలోనే ఉంటోందన్నమాట. ఫెడ్ స్టేట్ అంటారు కదా. ఖచ్చితంగా శరీరం ఎక్కువ సమయం ఫెడ్ స్టేట్లోనే ఉంటోంది. అంటే ఇన్సులిన్ ఎక్కువగా ఉండే స్థితి. మరి మనం తినడం ఆపేస్తే, అంటే ఉపవాసం మొదలు పెడితే, అప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఏం జరుగుతుందప్పుడు? సింపుల్గా చెప్పాలంటే శరీరం రెండో స్థితిలోకి వెళుతోంది, ఫాస్టెడ్ స్టేట్. అంటే ఇన్సులిన్ స్థాయిలో పడిపోతాయి. ఇన్సులిన్ తగ్గడం, దీనివల్లే ఉపవాసం అంత ఆరోగ్యకరమంటారా? ప్రధానంగా దీనివల్లే. ఇన్సులిన్ తగ్గితే శరీరం నిలువ ఉన్న శక్తిని, ముఖ్యంగా కొవ్వుని వాడటం మొదలుపెడుతుంది. ఇది మొదటి అతి ముఖ్యమైన మార్పు. శరీరం ఇన్సులిన్కు బాగా స్పందిస్తుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. టైప్ 2 డయాబెటీస్ లాంటి సమస్యలకు మూలం అదే కదా. నిజమే. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చాలామంది ఉపవాసం చేస్తే నీరసపడిపోతాం, మెటబాలిజం స్లో అయిపోతుంది అనుకుంటారు. అవును, అది కామన్ భయం. కానీ పుస్తకంలో చెప్పినట్టు నిజానికి దీనికి రివర్స్లో జరుగుతుంది. ఉపవాసంలో అడ్రినలిన్ హార్మోన్ పెరుగుతుంది. అడ్రినలినా? అంటే మనల్ని యాక్టివ్గా ఉంచే హార్మోన్. అవును, అది పెరగడం వల్ల శరీరం నీరసపడదు, ఇంకాస్త ఉత్తేజితమవుతుంది. మెటబాలిజం తగ్గకపోగా కొన్ని స్టడీస్లో దాదాపు 12% పెరిగిందని కూడా ఉంది. వావ్, ఇది నేను అస్సలు ఊహించలేదు. అంటే శరీరం స్టార్వేషన్ మోడ్లోకి వెళ్లదు, పైగా శక్తిని వాడటానికి ఇంకా చురుగ్గా మారుతుంది. సరిగ్గా చెప్పారు. శరీరం శక్తిని ఆదా చేసుకోదు, నిలువ ఉన్న ఫ్యాట్ను వాడుకోటానికి సిద్ధపడుతోంది. మరి గ్రోత్ హార్మోన్ HGH సంగతి? అది కూడా పెరుగుతుందని విన్నాను. అదెలా? ఇది కూడా ఆశ్చర్యపరిచే విషయమే. సహజంగానే ఉపవాసం గ్రోత్ హార్మోన్ ఉత్పత్తిని బాగా పెంచుతుంది. కొన్ని అధ్యయనాల్లో అయితే 5 రోజుల ఉపవాసంలో రెట్టింపయిందట. 40 రోజుల మతపరమైన ఉపవాసంలో అయితే ఏకంగా 1250% పెరిగిందట. 1250%? నమ్మశక్యంగా లేదు. మరి దీని ఉపయోగమేంటి? ప్రధానంగా ఇది కండరాలను కాపాడుతుంది. చాలామంది బరువు తగ్గేటప్పుడు కండరాలు కూడా పోతాయని భయపడతారు కదా. అవును. ఈ పెరిగిన గ్రోత్ హార్మోన్ శరీరం కొవ్వును వాడుకునేలా ప్రోత్సహిస్తూనే కండరాలను, ఎముకల సాంద్రతను కాపాడుకోవడానికి సహాయపడుతోంది. అంటే కేవలం బరువు తగ్గడమే కాదు, బాడీ కంపోజిషన్ మెరుగుపడుతుందన్నమాట. ఇవన్నీ సైన్స్ పరంగా బావున్నాయి. ఆచరణలో ఎలా ఉంటుంది? పుస్తక సహరచయిత జిమ్మీ మూర్ అనుభవం గురించి కూడా రాశారు కదా. అవును, జిమ్మీ మూర్ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. మొదట్లో ఆయనక్కూడా ఉపవాసమంటే భయమే ఉండేదట. మనలో చాలామందిలాగే. నిజమే. కాని ఆయన కీటో డైట్ ఫాలో అవడం మొదలుపెట్టాక ఉపవాసం చేయడం సులభమైందని, ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడిందని చెప్పారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గాయట. ఓ, అంటే డైట్ మార్పు కూడా సహాయపడిందన్నమాట. అవును, కీటో డైట్లో ఉండటం వల్ల శరీరం అప్పటికే కొవ్వును వాడటానికి అలవాటుపడి ఉంటుంది కాబట్టి ఉపవాసం సులభమవుతుంది. అంటే మొత్తం మీద ఈ పుస్తకం చెప్పేదేంటంటే, ఉపవాసం అనేది ఏదో శిక్ష కాదు, అదొక సహజమైన స్థితిని తిరిగి ఇచ్చే ప్రక్రియ అని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. ఉపవాసమంటే ఆకలితో బాటపడటం కాదు. సరైన పద్ధతులు చేస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇన్సులిన్ తగ్గడం, గ్రోత్ హార్మోన్ పెరగడం, మెటబాలిజం యాక్టివ్గా ఉండడం, ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే ఇది అందరికీ కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి కదా. ఉన్నవాళ్లు
ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించకుండా ప్రయత్నించకూడదు. అవును, అది తప్పనిసరి. కానీ మిగిలిన వాళ్ల గురించి ఆలోచిస్తే ఇప్పుడు మనకి ఆహారం ఇంత ఈజీగా ఎప్పుడంటే అప్పుడు దొరుకుతోంది. అలాంటప్పుడు శరీరం యొక్క ఈ సహజమైన ఇంధన మార్పిడి శక్తిని, అంటే కొవ్వును వాడుకునే శక్తిని మనం పూర్తిగా పక్కన పెట్టేస్తున్నామేమో అనిపిస్తోంది. నిజమే. అప్పుడప్పుడు తినడానికి కాస్త విరామం ఇవ్వడం వల్ల మన మొత్తం ఆరోగ్య వ్యవస్థపై ఎలాంటి పాజిటివ్ ఎఫెక్ట్ ఉండొచ్చు అనేది ఆలోచించాల్సిన విషయం. బహుశా మన శరీర సహజ లయలను మళ్లీ కనుక్కోవాలేమో. మంచి ఆలోచన. అది మనల్ని ఆలోచింపజేస్తోంది కదా.